ఫెయిల్యూర్ అవడం, అంటే ఆరోగ్యశ్రీ లాంటి వ్యవస్థనే వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి వాటికి వస్తాం. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకుంటా ఉంటే మేడం చాలా అంశాలు ఇప్పుడు ఓకే ఇప్పుడు పథకాల వైపు మనం వెళ్ళాలి అంటే చాలా మాట్లాడాలి. అసలు పీపీపీ విధానం అంటే ఏంటి, దాని పట్ల తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, కేంద్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం పరిగణలో తీసుకొని మాట్లాడాలి. చాలా పెద్ద సబ్జెక్టు. వస్తాను మేడం మీ దగ్గరికి. చిన్నప్పరెడ్డి గారు గుడ్ మార్నింగ్. మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఒక్కసారి చంద్రబాబు నాయుడు బయట ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. ఒకసారి ఆ బయట చూడండి సార్, తర్వాత మీతో నేను మాట్లాడతాను. ఒకసారి ఆ బయట ప్లీజ్. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు, ఎండ్ అవుట్కమ్ రావడం లేదు. మీరు బాగా చేశామని అనుకుంటున్నాం నేను కూడా, కానీ ప్రజలు మెచ్చడం లేదు. ఏ స్టేక్ హోల్డర్స్ కోసం పనిచేశామో వాళ్ళు మెచ్చకపోతే దెర్ ఇస్ సంథింగ్. ఒక డిపార్ట్మెంట్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఉంది, ఒక డిపార్ట్మెంట్ ఇంకా పికప్ కాల. ఇలాంటివి కూడా సమస్యలు ఉన్నాయి. అందుకే నేను వారానికి ఒక 3-4 గంటలు డేటా మీద కూర్చుంటాను. మీరు బాగా చేశారని మీరు అనుకుంటున్నారు. ఎస్, చంద్రబాబు గారు విన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే మీరు బాగా చేశారని చెప్పేసి అనుకుంటున్నారు, అట్ ది సేమ్ టైం మేము కూడా బాగా చేసాం అనుకుంటున్నాము, కానీ అవుట్కమ్ సరిగా రావట్లేదు. ఎవరికైతే మనం ఇవ్వాలనుకున్న స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు సంతృప్తిగా లేరు. కాబట్టి మన పనితీరుని మనం మెరుగుపరుచుకోవాలి. అట్ ది సేమ్ టైం ఒక డిపార్ట్మెంట్ వేగంగా ఉంటే ఇంకో డిపార్ట్మెంట్ ఇంకా కూడా వెనకబడినటువంటి పరిస్థితి ఉంది. ఈ గ్యాప్ని మనం పూడ్చుకోవాలి అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉన్నటువంటి ఒక సదస్సులో వాస్తవాలను మాట్లాడడం, దీన్ని తప్పు అని ఎలా అంటారు? మీ పార్టీకి సంబంధించిన నాయకుడు పేరు నాని గారు కావచ్చు, అలాగే మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఈ అంశాన్ని బాగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో మీరు సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మీ పార్టీ వర్షన్ చెప్పండి. అట్ ది సేమ్ టైం సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మీరు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఒక అధినేత లేకపోతే ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడితే ఇప్పటి వరకు మనం ఎక్కడన్నా చూసాము అంటే ఇది గొప్పలు చెప్పడం కాదు, మనం జనరల్గా మనం డిస్కస్ చేసుకుందాం. ఏమంటారు సార్? ప్రైమ్ వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు గారు ఒక తప్పుని అధికారుల మీద వేయటానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేసే భాగంలో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు మనమందరం కూడా బాగుందని అనుకుంటున్నాం. తీరా చూస్తే ప్రజలు సంతృప్తిగా, స్టేక్ హోల్డర్స్ సంతృప్తిగా లేరు అని చెప్పేసి ఈరోజు అన్నారు. అది నేను కూడా బాగుందని అనుకున్నాను, మీరు బాగుందని అనుకున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఏంటంటే అధికారులు మీ సంగతి తెలుస్తాను, మీరు నేను చెప్పినట్టు చేయట్లేదు, మొత్తం మీరే నాశనం చేశారని చెప్పేసి ఇంకో రోజు అనడానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఇవాళ కొత్తగా మాట్లాడేదేం కాదు. గత చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి పరిస్థితుల్లో చూసి అన్ని కూడా ఒకటే కోవగా వెళ్తా ఉంటే అందులో భాగంగానే ఇది వెళ్తా ఉంది, కానీ ప్రత్యేకత ఏం లేదు. చేతగాని ప్రభుత్వం చేత కాదని చెప్పుకోవడంలో వాళ్ళేం తప్పే మాట్లాడలే. చేత కాదు, వాళ్ళకి పరిపాలించడం చేత కాదు, ప్రజలకు సేవ చేయటం చేత కాదు, కాబట్టి మనం చేత కాలేకపోయింది, మనం చేసామనుకుంటున్నాం కానీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారులతోటి, కలెక్టర్లతోటి ఇదివరకు ప్రెస్ మీట్లు పెట్టలేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కలెక్టర్ల సదస్సు పెట్టేసి ప్రజలకి ఏం చేయాలి, ప్రజలకి ఎంత డెలివరీ మెకానిజం ఎంత దగ్గరికి తీసుకెళ్లాలనే దాని మీద ఆయన ఎక్కువ దృష్టి పెట్టి అధికారులతోటి పని చేపించేటటువంటి యువ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క లోకేష్ గారు, లేకపోతే ఈ మంత్రులకి సర్వేలు ఇవ్వటం, ఈ ఎమ్మెల్యేలకి సర్వేలు ఇవ్వటం, నీ ర్యాంక్ ఎంత, నీకు ఇది ఎంత అని చెప్పేసి ఈ సర్వేలు ఇచ్చుకునే వ్యవహారం, ఈ హైటెక్ వ్యవహారం తప్పితే పేద ప్రజలకి చేద్దామన్నటువంటి తృప్తి కానీ అందులో సంతృప్తి కానీ వాళ్ళు ఎప్పుడు ఎంజాయ్ చేయలేరు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినవన్నీ వాస్తవాలుగా కనపడతా ఉంటాయి. మరి మీ అందరు కూడా అవి వాస్తవాలు కాదు. చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఓ గంట మెడకట్టడానికి తయారు చేసినటువంటి గ్రౌండ్ గా భావించాలి. అలాగే ఇందాక మేడం గారు మాట్లాడుతూ పకోడీ గాడని అదని ఇదని మాట్లాడుతున్నాడు. ఒక మహిళగా ఉన్నారు, మరి మిమ్మల్ని మేము పకోడీలు అంటేనో లేకపోతే ఇంకొక జిలేబీ మొహం అంటేనో అందరికి బాధ అనిపిస్తుంది. ఏదున్నా ఒకరిని ఒకరు గౌరవించుకొని మాట్లాడుకోవాలి.
ఉండు తల్లి, నువ్వు మాట్లాడలేదు కదా, నువ్వు మేడం ఒక్క నిమిషం కృష్ణవేణి గారు ప్లీజ్. నువ్వు మాట్లాడు. కృష్ణవేణి గారు ఆయన మాట్లాడాక మీరు మాట్లాడండి. ఎస్ కృష్ణవేణి గారు ప్లీజ్. ఎస్ కృష్ణవేణి గారు మళ్ళీ మాట్లాడదాం. ఎస్ మళ్ళీ మాట్లాడదాం. కృష్ణవేణి గారు ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం. ఎస్ ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం అని మాట్లాడాక మీరు మాట్లాడతారు ప్లీజ్. మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ ఓకే కృష్ణవేణి గారు ఒక్క నిమిషం మేడం ప్లీజ్ ఆయన మాట్లాడనివ్వండి. మళ్ళీ సెకండ్ ఇంకోసారి నెక్స్ట్ ఇంకో మేడం ఒక్క నిమిషం ప్లీజ్. ఇంకో అవకాశం వచ్చినప్పుడు అప్పుడు మీరు మాట్లాడదు. మేడం ఒక్క నిమిషం ఆగండి. కృష్ణవేణి గారు ప్లీజ్ మేడం కృష్ణవేణి గారు ప్లీజ్ ఆగండి. మేడం ఒక్క నిమిషం ఎస్ ఒక్క నిమిషం ఉండండి మేడం ప్లీజ్. మేడం ఒక్క నిమిషం ఆగండి. కృష్ణవేణి గారు అంటే మీరు ఆ మహిళని కించపరుస్తూ మీరు మాట్లాడతారు. ఇది వైసీపీ సంస్కారం. వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మీకు నేర్పినటువంటి సంస్కారం. ఓకే చిన్నపరెడ్డి గారు క్యారియర్. అదే నాని గారు మాట్లాడినటువంటిది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాని మీద, అధికారులతో మాట్లాడిన దాని మీద మాట్లాడారు. మాట్లాడిన దానికి పకోడీ మొఖాలు అని చెప్పేసి ఆ పకోడీ గాళ్ళు అని మాట్లాడితే అందరికీ అన్ని మాట్లాడటం వచ్చు. అలా మాట్లాడేటటువంటి సంస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీలాంటి వాళ్ళందరూ కూడా బాగా మాట్లాడాలని మహిళలను గౌరవించే పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అలాగే కోటి సంతకాల సేకరణ 1,04,11,000 మందితోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి అందించినటువంటి దాన్ని కూడా అవహేళన చేస్తారు. ఎవరి కోసం ఉండేది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చేసామా? ప్రజలకు సంబంధించినటువంటి 17 మెడికల్ కాలేజీలు చెప్తున్నారు కదా. సోకాళ్ళు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక్క మెడికల్ కాలేజీ కూడా తేనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఒక్క మెడికల్ కాలేజీ కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా కానీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 2 సంవత్సరాలు కరోనా పోయినా సరే 3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, నేను అనుభవం గల ముఖ్యమంత్రిని, ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తేలేదని చెప్పేసి చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? మరి ఇక్కడ బఠానీ కబుర్లు కాకపోతే ఏం జరుగుతా ఉన్నాయి సార్? బఠానీ కబుర్లే జరుగుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకు సంబంధించి మాట్లాడేటప్పుడు వారందరినీ కూడా అవమానించే విధంగా మీ అందరూ బాగా చేయట్లేదని. ఎందుకు బాగా చేయట్లేదు సార్? కలెక్టర్లు, ఎస్పీలు అందరూ బాగానే చేస్తారు అనుకోండి. కానీ ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం తప్పకుండా సక్సెస్ అవుతుంది. గవర్నమెంట్ బాగానే చేస్తుంది. కానీ ప్రజలకు సేవ చేయాలనే తపన కూడా ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా అయితే పేద ప్రజలకు మంచి చేయాలి, మెడికల్ కాలేజీలు కావాలి, నాడు నేడు చేయాలి, అమ్మఒడి పెట్టాలి, ఆసరా పెట్టాలి, చేయూత పెట్టాలి, అవన్నీ కూడా చక్కగా అందించాలనే తపన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి డెఫినెట్ గా బ్రహ్మాండంగా చేసేది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ బఠానీ కబుర్లు చెప్తా ఉన్నారు. ఈ బఠానీ కబుర్లు చెప్తే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని బఠానీలు తినిపిస్తారు రాబోయే రోజుల్లో. అలాగే మన బఠానీ కబుర్లు చెప్పడానికి వచ్చినటువంటి అనలిస్ట్ గారు కూడా ఆ బఠానీ కబుర్లే చెప్పారు. ఇక్కడ ఆయన కొత్తగా చెప్పింది లేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి ఆ బఠానీ కబుర్లే ఇక్కడ చెప్పాడు. ఓకే ఓకే సార్. రామ్మోహన్ నాయుడు గారు గుడ్ మార్నింగ్ అండి. మీ దగ్గరకి ఒక్క నిమిషం వస్తా. కార్తీక్ గారు వస్తా ప్లీజ్ వస్తా. నాకు చర్చ పక్కకు పట్టదు. ఒక్కసారి రామ్మోహన్ నాయుడు గారితో మాట్లాడిన దగ్గరికి వస్తా. రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. వద్దు కార్తీక్ గారు నేను వస్తా, మీ దగ్గరికి వస్తా ప్లీజ్. రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు మన చిన్నపరెడ్డి గారు మాట్లాడారు. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం నడుచుకోండి అని చెప్పేసి కలెక్టర్లకి ఆల్మోస్ట్ ఆదేశాలు ఇచ్చారు అనేటటువంటి అంశాన్ని ఆయన చెప్పారు. తర్వాత వచ్చేసి మీ పార్టీ మీ ఈ ప్రభుత్వంలో పెట్టినటువంటి కలెక్టర్ల సదస్సు ఏదైతే ఉందో ఇది వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే కించపరిచేలాగా మాట్లాడారు అని చెప్పారు. ఇందాక చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు బయటలో ఆయన మనం వెనకబడ్డాం, మంచిగా పనిచేద్దాం, మనం అనేటువంటి పదాన్ని కూడా ఆయన వాడినటువంటి పరిస్థితి. మరి ఇంకొక సదస్సులో ఏమైనా మాట్లాడారో నాకు తెలియదు, కానీ నాకు దొరికిన వాయిస్ అది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో కలెక్టర్ల సదస్సు పెట్టారు. కలెక్టర్ల సదస్సులో కలెక్టర్లతో ఏం మాట్లాడారో ఒకసారి అది విన్న తర్వాత మీరు మాట్లాడదు ప్లీజ్. ఖచ్చితంగా బయటకు వచ్చి
ఖచ్చితంగా వాళ్ళను తిట్టే కార్యక్రమం కూడా ప్రతి కలెక్టర్ కూడా చేయమని చెప్పి కూడా నేను ప్రతి కలెక్టర్కు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఎందుకనంటే అలా తిట్టకపోతే అది రాంగ్ మెసేజ్ కూడా పోతుంది. వాళ్ళు చెప్పేది నిజమేమో అని చెప్పి అనిపించే ఒక చిన్న సందేహం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి కలెక్టర్ కూడా అది కూడా గుర్తుపెట్టుకోండి. తిట్టేటప్పుడు ఖచ్చితంగా మంది తప్పు లేకపోతే ఖచ్చితంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గట్టిగా తిట్టండి. సో దట్ వాళ్ళు చేసిన తప్పు సో ఇది సో కలెక్టర్లో ప్రెస్ మీట్లు పెట్టి గట్టిగా తిట్టండి. ఒక మాట నేను చెప్పినా అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి వచ్చింది కాబట్టి ఒక మాట నేను చెప్పినాక నెక్స్ట్ వాళ్ళకి ఇస్తే బాగుంటదని అనుకున్నా. మీరు అవకాశం ఇస్తే మాట్లాడు చెప్పండి. ఒక్క నిమిషం సార్, వస్తాం మీ దగ్గరికి వస్తాను, నోట్ చేసుకోండి, అంటే టైం అవుతుంది కదా సార్. సందర్భాలు ఓకే, సందర్భాలకి ఇప్పుడు చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పింది ఏంటంటే వీళ్ళంతా కూడా అభూత కల్పనలతోటి రకరకాల ఇవి చేస్తా ఉన్నారు. వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ ఖండించి వారిని తిట్టి బుద్ధి చెప్పండి. ప్రజాప్రతినిధులుగా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవి కాదు అని చెప్పేసి చెప్పమని చెప్పేసి చెప్పారు. కానీ దాన్ని వేరే విధంగా ఇప్పుడు చెప్పినట్టుగా అనిపిస్తా ఉంది. అలాంటిది ఏమి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి సంబంధించినటువంటి వాస్తవాలని కలెక్టర్లు చేస్తా ఉంటే అవన్నీ కూడా తప్పన్నట్టు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాటన్నిటినీ మీరు అక్కడికక్కడ ఖండించండి, ప్రెస్ మీట్లు పెట్టండి, మాట్లాడండి, తిట్టండి అని చెప్పేసి చెప్పిన మాటను మర్చిపోవద్దని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఓకే రామ్మోహన్ రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు విన్నాం. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సరే, సందర్భాన్ని చిన్నపరెడ్డి గారు మనకు గుర్తు చేశారు. సరే, కలెక్టర్లని ప్రెస్ మీట్లు పెట్టి తిట్టండి అని చెప్పడం నేను ఏ రాష్ట్రంలో చూడాల, ఏ దేశంలో చూడాల. ఒక ముఖ్యమంత్రి గారు పార్టీకి చెప్తాడు, ఇంకా పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి